చూడొచ్చు ఎట్లా కాస్తుందంట. మొత్తం కువైట్ మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ టు ముబారకియా మనకు కనపడుతుంది కదా, అదే ముబారకియా మార్కెట్. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళబోతున్నాము, ఆ ముబారకియా మార్కెట్లోకి. ఇటు పక్క అంతా బస్ స్టాప్ సిగ్నల్, అది ఏవికే బ్యాంకు. ఇప్పుడు దీని లోపలికి మనం వెళ్ళబోతున్నాము. ఇటు పక్క పైన పైప్స్ మాదిరి కనబడుతుంది కదా, వంతెన మాదిరిగా లైన్స్గా పైప్స్. ఆ పైప్స్లో నుంచి అయితే ఈవినింగ్ టైంలో అయితే వాటర్ అయితే వస్తుంటుంది. మనుషులు ఇక్కడ వచ్చిపోయేటప్పుడు స్ప్రే టైప్లో అయితే కొడుతూ ఉంటుంది, కొద్దిగా చల్లగా ఉండడానికి అయితే. ఈ మార్కెట్లో చాలా వరకు ఎక్స్చేంజ్లు అయితే ఉంటాయి. అట్లాస్ ఎక్స్చేంజ్, అర్జన్ ఎక్స్చేంజ్, అల్కిరే మిల్లు, యునైటెడ్ గల్ఫ్ ఎక్స్చేంజ్, ఇటు పక్క దినార్కో ఎక్స్చేంజ్, చాలా ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. నేషనల్ మనీ ఎక్స్చేంజ్, ఈ లైన్లో ఉండేటివన్నీ మనీ ఎక్స్చేంజ్ అనమాట. మనం ఇంటికి డబ్బులు పంపించాలన్నా కూడా ఇక్కడ కూడా పంపించచ్చు. ప్లస్ ఇక్కడ కాకుండా కూడా మనకి కొద్దిగా సిటీ లోపలికి వెళ్ళామంటే సిటీ ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే ఆల్మూలా ఎక్స్చేంజ్ ఉంటుంది. చాలా ఎక్స్చేంజెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఏంటంటే కమిషన్ కొన్ని తక్కువ తీసుకుంటాయి, కొన్ని ఎక్కువ కూడా తీసుకుంటాయి. ఖర్జూర పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, చాలా రకాలు అయితే ఉన్నాయి. మొత్తము ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది వచ్చి బ్లాక్ ఖర్జూర పండ్లు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అలాగే ఇవన్నీ పచ్చిటివి, అంటే ఇప్పుడే మాగడానికి ఉన్నటువంటివి. ఇవి కొద్దిగా మాగినటివి, ఇంకా అవి కూడా కొద్దిగా పచ్చివే, ఇది మాగినటివి. చూడవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ కనిపించేటివన్నీ గవా అనమాట, వాటి పౌడర్స్. ఇవి చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వీళ్ళు తాగేటటువంటి గవా చాయ్ అనేది ఎన్ని రకాలు పౌడర్స్ ఉంటాయో మొత్తం ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి చూపిస్తాను. भाई स्वीट भी है, स्वीट इसके साथ खाने के लिए ఆ గవాతో కూడా వీళ్ళు తినడానికి అయితే ఈ యొక్క స్వీట్స్ అయితే తింటూ ఉంటారు. ఇదే ఆ స్వీట్స్. ఇవంతా ఇంకా గవా పౌడర్స్ మొత్తం అక్కడ కనిపించేటవన్నీ. సలాం అలైకుం. అయితే వీళ్ళు ఈ గఫూర్స్ కూడా అమ్ముతూ ఉంటారు. మన దగ్గర బేకరీస్ ఎలాగో అలా మన బేకరీ టైప్స్ అనమాట ఇవి. మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మామూలుగా ఉండేటువంటి షాపులే. ఇది వచ్చి కాఫీ పొడి, టీ పొడి, వాటికి సంబంధించి మొత్తం పెర్ఫ్యూమ్స్ అవైలబుల్ అయితే ఉంటాయి. ఇదంతా మొత్తం పెర్ఫ్యూమ్సే. వీళ్ళు ఎక్కువగా అయితే ఇక్కడ మొత్తము పెర్ఫ్యూమ్సే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవన్నీ అవే షాప్స్ మొత్తము. అటుపక్క నుంచి ఇటుపక్క కనిపించేవన్నీ మొత్తం పెర్ఫ్యూమ్సే అనమాట. ఇటుపక్క అంతా ఇంకా మొత్తం మార్కెట్సే ఉండేది అన్నీ. హోటల్స్, ఇది కూడా హోటలే ఇటుపక్క ఉండేది కూడా. అవన్నీ చూసి ఫ్రూట్స్ అనుకోబోతారు, ఫ్రూట్స్ అయితే కాదు, మొత్తం అన్నీ ప్లాస్టిక్వి. ఇవంతా జ్యూస్ అంగిళ్ళు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇటుపక్క హోటల్స్ కూడా అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఎండాకాలం అంతా వీళ్ళైతే అటుపక్క లేడీస్ కూర్చోన్నారు. మామూలుగా ఈ ఎండాకాలంలో అంతా అక్కడ కనబడుతుంది కదా కూలర్స్ అనమాట. మొత్తం కూలర్స్ అయితే పెట్టుంటారు. అటుపక్క మీకు బ్లాక్లో కనిపించేది కూడా కూలర్స్ అయితే పెట్టుంటారు. ఎందుకంటే ఈ ఎండలకి ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళకి కొద్దిగా చల్లగా ఉండడానికి. ఇదంతా మొత్తము హోటల్ అటుపక్క అంతా. ఇవే నేను చెప్పినట్టువి, ఇవన్నీ కూలర్స్. ఇక్కడ కూర్చునే వాళ్ళకందరికీ కొద్దిగా చల్లగా ఉండడానికి అయితే వాళ్ళు పెట్టున్నారు. అన్ని వాటర్ కూలర్స్. ఇవంతా మొత్తం షాప్లే. ఇటుపక్క మొత్తము అటుపక్క మొత్తం అయితే షాప్లే ఉండేది.
క్రాబ్స్. टूना भी नहीं है. टूना वाइट वाइट टूना वाइट बड़ा वाला ये क्या है? बड़ा बड़ा ये फ्रांस फ्रांस से बड़ा है. How much is it? 5 దినాలు అంటే ఇది అదైతే 3.5 దినాలు. జుబేరీ ఫిష్ అంట వైట్ కలర్లో కనిపించేదని. वो भी मिलेगा. ఇరవై కిలోలు 25 కిలోలు ఉంటుంది అది వెయిట్. ये कितने का? వచ్చి తినారు న్యూస్ అంట. ఇక్కడ ఒకటి కనిపించేది తునా ఫిష్లో చిన్నది, పెద్దవైతే లేవంట. ఇంకా దీంట్లో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి మీకు ఉండే దాంట్లో ఇది కూడా తునా ఫిష్లోనే చిన్నటిది. తునా ఫిష్లో పోతాయి. చాలా వరకు ముబారకియా మార్కెట్ అయితే మొత్తం క్లోజ్గానే ఉంది. చాలా వరకు అటుపక్కంతా చూడొచ్చు ఖాళీగానే ఉంది. ఇటుపక్క కూడా చాలా వరకు షాపులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇటుపక్క అంత ఏరియాలో కూడా. తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. చూడడానికి చిన్న చిన్నట్టుగా ఉన్నాయి. ఏం చేపలు అనేసి కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చాలా రకాలు అయితే ఉన్నాయి చేపలు. కాకపోతే ఇక్కడ ముబారకియా మార్కెట్లో అయితే మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి. మామూలుగా ఫ్రైడే అయితే ఏమన్నా ఉంటాయో ఏం తెలియదు. చేపలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే. నాకు తెలిసి షరక్లు అయితే ఎక్కువ ఉంటాయి కోయిట్లో. ముబారకియా మార్కెట్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, తక్కువలోనే ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ముబారకియా మార్కెట్లో. చూడొచ్చు ఇటు పక్కంతా అదే లాస్ట్ వరకు మొత్తం ఫ్రూట్సే ఉండేది. ఈ ఫ్రూట్ పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఏంటో తెలియదు ఈ ఫ్రూట్. రమాన్ అంటారంట. రమాన్. దానిమ్మకాయలు పచ్చివి కూడా ఉన్నాయి. ఇంజీర్ అది మేడి పండు అంటారు కదా, అది ఆడ పట్టుకునేటువంటి గ్రేప్స్. ముబారకియా మార్కెట్లో కేబుల్స్, వైర్స్ అవన్నీ చీప్గా అయితే దొరుకుతాయి. ఇవంతా పెర్ఫ్యూమ్స్. ఇటు పక్కంతా కనిపించేటువంటి పెర్ఫ్యూమ్లు ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ ముబారకియా మార్కెట్లో అయితే. ఇట్లో మటన్ కూడా దొరుకుతుంది. మటను, బీఫ్ ప్రతి ఒక్కటి అయితే. ఇక్కడ ఉండేది మీకు బీఫే. ఇటు పక్క లోపల ఉండేదంతా అంతా బీఫ్. ఇటుపక్క కూడా మీకు కావాలంటే ఇక్కడే వెయిట్ చేసి వాళ్ళు మిషన్లు అయితే కట్ చేసి ఇచ్చేస్తారు. అటు పక్క కనిపించేది వెయిట్ మిషన్. అది తీసుకొని వాళ్ళు మిషన్లు అయితే పెట్టి కట్ చేస్తారన్నమాట. ఇటుపక్క కూడా ఉండేది అదే. మొత్తం బీఫ్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం అడిగి తీసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా ఇక్కడైతే మోసపోతాము. అవుతుందా? ముక్కలవాసు వీళ్ళు అయితే ఇవ్వరు, మనం అడిగిందే ఇస్తారు. మనకు మటన్ కావాలంటే మటన్ ఇస్తారు, అంటే మేక అలాంటిది కావాలంటే అవి ఇస్తారు, లేదంటే బీఫ్ కావాలంటే బీఫ్ ఇస్తారనమాట. ఓకేనా?
మొత్తం ఇటుపక్క కనిపించేటవన్నీ అవే షాపులు అయితే. ఇటుపక్క కూడా అదే మటన్ ప్లస్ బీఫ్ అన్నీ అయితే దొరుకుతుంది. అస్సలాము అలైకుం. ఇటుపక్క కూడా అదే మొత్తం బీఫ్ మటన్ అన్నీ ఉంటుంది. అన్నీ వాళ్ళు అడిగింది మనం కావాలన్నట్టు తీసుకోవచ్చు. ఇక్కడైతే వెళ్ళి ఇక్కడ కూడా మన ఇండియా మాదిగా సేమ్ యాస్టీస్ ఐస్ క్రీమ్ బండి అయితే ఉంటుంది. దాంట్లో ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి ప్లస్ వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఆ పైన అంతా పెట్టినది కూలింగ్లో మీకు తెలుస్తుంది, కొద్దిగా వైట్గా ఉండేవి కూలింగ్లో ఉండేవి అనమాట. చాకోబారు బటర్ స్కాచ్ అలాంటి ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఇదే మొత్తము సూక్ అయితే ఇన్సోప్ మనం దీని లోపల తిరిగింది.